వీటన్నిటితో పాటు ఈరోజు అక్కడ ఈ డ్రోన్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా అక్కడ రాబోతూ ఉన్నాయి, జాకీ సంస్థలను వీళ్ళు వెళ్ళగొడితే. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఫ్రాంకిల్ టెంపుల్టన్ ఎలగొట్టారు, లూలు సంస్థలను ఎలగొట్టారు. అసలు వాళ్ళని హింసించి అసలు పెట్టుబడిదారులను ఏ రకంగా హింసించారంటే వాళ్ళని కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళ చివరికి వాళ్ళ కోట్లకు వెళ్ళి మళ్ళీ ఈ పీపీఏలు రద్దు చేస్తే ఆ రద్దు చేసిన దానికి ఫైన్ మా గవర్నమెంట్ 10,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది వైసీపీ. మీకు పరిశ్రమ అనే మాట అనే అర్హత కూడా లేదు. యువతనంతా వైసీపీ హయాంలో డ్రగ్స్కి గాంజాకి అలవాటు చేసి 4,100 మంది ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు యువత ఉద్యోగాలు రాకుండా ఉండటానికి. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాము అని చెప్తుంటే ఈరోజు నిన్న మొన్న జరిగిన సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ చూస్తే 20 లక్షల ఉద్యోగాలు దాటిపోయే పరిస్థితి ఉంది. అది మా నాయకుల యొక్క చిత్తశుద్ధి అని అంటే. ఇక్కడ అమరావతి రాజధానిని లేకుండా చేసి ఆడవాళ్ళు ఉద్యమం చేస్తుంటే పైశాచిక ఆనందం పొంది 3 రాజధానుల పేరుతో 3 చెక్కలు చేసి ఈ ప్రాంతంలో ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఒక 1,500 ఎకరాలు స్టార్టప్ కోసం 1,500 ఎకరాలు కేటాయించి వాళ్ళని ఆహ్వానిస్తే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళని సింగపూర్ వెళ్ళి వాళ్ళని బెదిరించి పోలీసులను పంపించి వాళ్ళని బెదిరించి మీ సంగతి తెలుస్తామని చెప్పి వాళ్ళకై వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేలాగా చేసిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు అమరావతిలో కేంద్రానికి సంబంధించిన సంస్థలు ఒక 100 వస్తే ఇన్ని యూనివర్సిటీలు నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఎస్ఆర్ఎంటీ దగ్గర నుంచి ఇన్ని యూనివర్సిటీలు రావడమే కాకుండా ఈరోజు క్వాంటమ్ వ్యాలీ వస్తుంది. ఐఐఎం వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా పూనుకొని ఒక క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ సిస్టమ్ అది. ఆ క్వాంటమ్ వ్యాలీని ఇక్కడికి తీసుకురావడమే కాకుండా ఈ సిఐఐ సమిట్లో దాదాపు 43,000 కోట్ల పైన పెట్టుబడి అమరావతిలోగా పెడతానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, పరిశ్రమ అంటే కదరిలో గొడ్డల పరిశ్రమ తీసుకురావడం కాదు, పులివెందుల్లో బాముల పరిశ్రమ తీసుకురావడం కాదు, కల్తీ మద్యం అమ్మడం కాదు, కల్తీ నెయ్యి పేరుతో రసాయనాలతో ప్రజల మనోభావాల్ని, భక్తుల మనోభావాలని ఆడుకోవటం కాదు పరిశ్రమ రావటం అంటే. పరిశ్రమలు అంటే ఎట్లా వస్తాయో మమ్మల్ని చూసి నేర్చుకోండి. ఆ కోడిగుడ్డి మంత్రి ఏదో పిచ్చి వాగుతా ఉన్నాడు. ఖబర్దార్ చెప్తున్నా, నీ నాయకుడు వైసీపీ నాయకుడు దుబాయ్ పిలిచి ఏదో ఒకటి పట్టరండ్రా అని చెప్పి మిమ్మల్ని దుబాయ్లో మీరు అక్కడ పోయి మేము ఏదో ఒకటి పట్టుకొస్తాను పోయి మీరే ఎవరన్నా ఏదైనా పెట్టుబడిదారులు క్వశ్చన్ అడిగితే దిస్ ఈజ్ వెరీ లెంతీ క్వశ్చన్ అని వాగాడు. నీకు గుర్తులేదా ఈ కోడిగుడ్డి మంత్రికి? ఈ కోడిగుడ్డి మంత్రి పేరు ఎందుకు వచ్చిందో ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తా. పెట్టుబడి అంటే ఏమనుకుంటున్నారు మీరు? కోడి రావాలి, పొదగాలి, కోడి అందులోంచి పిల్ల పుట్టాలి, ఆ తర్వాత ఏకలు పేకాలని చెప్పాడు ఈ మంత్రి. మీరు పీకిందేంటి? లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఎలా నాశనం చేయాలి, ఎలా ఎల్లగొట్టాలి, కమిషన్ల పేరుతో ఎలా బెదిరించాలి, ఇది మీరు చేసింది. రాయలసీమలో అయితే కియా పరిశ్రమకు సంబంధించి అయితే వాళ్ళ ఎంపీ వెధవ, వాడి పేరు మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. వెధవ కియా పరిశ్రమను ఆ రకంగా బెదరగొట్టేశారు. అనుబంధ సంస్థలన్నీ కూడా పోయాయి. ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం, తెలుగుదేశంలో
ఈ పార్టీలో మేము పనిచేయటమో కాకుండా ఇలాంటి నాయకులతో పనిచేయటం మా అందరికీ కూడా ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు పవర్ సెక్టార్లో లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, ఇండస్ట్రీ సెక్టార్లో లక్షల కోట్లు వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లక్షల కోట్లు వస్తున్నాయి, అలాగే ఐటీఈ అండ్ C++లో లక్షల కోట్లు వస్తున్నాయి, అదేవిధంగా టూరిజంలో వస్తున్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్లో వస్తున్నాయి,